ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము అపోస్తలుల కార్యగ్రంథ పుస్తకము 13వ అధ్యాయము 26వ వచనం. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. దైవజనుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ మనుషులందరికీ సంబంధించినది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ దేవుని రక్షణ పొందుకోవాలన్నదే దేవుని యొక్క వాంఛ. అందుకనే దేవుడు ఈ లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవమును పొందునట్లుగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బహుమతిగా అనుగ్రహించినటువంటి వాడు. ఆ రక్షణ వాక్యము మన దగ్గరికి పంపబడినది. యేసు అన్న వెలుగు ఈ చీకటి ప్రపంచం మీద ప్రసురింపబడినప్పుడు చీకటి తొలగి వెలుగు ఈ భూమి అంతటిని ఆక్రమించినది. మనుషులు చీకటిలో తడబడుచు పాపములో జీవించుచున్నటువంటి వారై పాపము నుండి ఎలా తాము బయటపడాలో తెలియక మనుషులు పరితపించుచూ ఉన్నారు. మనుషులకు పాపముల నుంచి విమోచింపబడడానికి అనేకమైనటువంటి అలవాటులు, ఆచారాలు వారికి ఉండేవి. కొందరు పుణ్య నదులలో తాము మునిగి లేచినట్లయితే తమ పాపమునకు పరిహారము కలుగుతుంది అని విశ్వసించేవారు. కొందరు పుణ్య స్థలాలను దర్శించడం ద్వారా తమ పాపమునకు విమోచన కలుగుతుంది అని అనుకునేవారు. కొందరు తాము మరణించినప్పుడు తమకు కుమారుడుగా పుట్టినవారు ఎవరో వారు తమ చితిని గనుక అంటించితే పున్నామి నరకము నుండి తమకు మోక్షము దొరుకుతుంది అని విశ్వసించేవారు. ఇలా మనుషులు అనేకమైన అలవాట్లు, ఆచారములు కలిగిన వారై తమకు పాపము నుండి విముక్తి కలుగుతుంది అని విశ్వసించేవారు. అయితే మానవుని యొక్క పాపము మానవుల నుండి పోవాలంటే వానికి దేవుని రక్షణ కావాలి. ఆ దేవుని రక్షణ మనిషికి ఎలా దొరుకుతుంది? పాపి అయిన మనుషుడు తనలో ఉన్న ఆ పాపమునకు పరిహారము పొందితేనే దేవుని రక్షణ వానికి దొరుకుతుంది. ఆ పరిహారము కలగాలంటే మొదట మనుషుడు పాపక్షమాపణ పొందాలి. ఆ పాపక్షమాపణ అనుగ్రహించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనుషుని యొక్క పాపము కొరకై తానే తన శరీరములో ఆ పాపమునకు శిక్షను ఆయన విధించి పాప పరిహారము కొరకై తన స్వరక్తమును దారపోయడం ద్వారా మనుషులకు పాపము నుండి విమోచన ఆయన అనుగ్రహించినాడు. భక్తుడైన యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో యేసు రక్తము సకల పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయనని వ్రాయబడి ఉన్నది. మనిషిలో ఉన్న చిన్న పెద్ద పాపములు, కర్మ పాపము, జన్మ పాపము ఏది ఉన్నా వాటన్నిటి నుంచి విమోచింపబడడానికి యేసు తన రక్తమును చిందించాడు. ఆయన మట్టిలో మట్టిగా కలిసిపోలేదు, కానీ 3వ రోజు జీవంతో తిరిగి లేచినాడు. ఇదే
మానవాళికి అందరికీ అనుగ్రహింపబడిన రక్షణ వాక్యం. ఈ వాక్యము నీ యొద్దకు వచ్చినది. ఆ వాక్యమును అంగీకరించి నీ మనస్సులో దేవుణ్ణి, ప్రభువైన యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించబడినప్పుడు మీరు రక్షింపబడతారని ప్రభు పేరట నేను తెలియచేస్తూ దేవుడు తన మాటలను దీవించునుగా ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. నాతో ఏకీభవించండి. ప్రభువా, ఎవరు తమకు నిజమైన రక్షణ కావాలని కోరుకుంటున్నారు వారికి మీరు రక్షణ అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.